Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Today we discuss about the topic is trigonometry. ఈ trigonometry కాన్సెప్ట్స్ చెప్పేదానికంటే ముందర మీరు ఈ టాపిక్ కి బిఫోర్ అంటే ఈ కాన్సెప్ట్స్ మనం క్లాస్ 3 ఆర్ 4 లో ఉన్నట్లున్నాం. దీని ప్రీవియస్ క్లాసెస్ మాత్రం విని ఈ క్లాస్ వింటే మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఎందుకంటే అవే కాన్సెప్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఫార్ములా చేంజింగ్ అనే కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. మనం ప్రెసెంట్లో అయితే ట్రిగనామెట్రీలోని ఐడెంటిటీస్ ప్రూఫ్ చేయడంలో ఉన్నాం. ఈ ఐడెంటిటీస్ ని ఎలా ప్రూఫ్ చేస్తామో ఫస్ట్ కాన్సెప్ట్ మనము ప్రీవియస్ కాన్సెప్ట్ లో చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో అదే ఐడెంటిటీని రెండో ఐడెంటిటీని ఏ విధంగా మనము ప్రూఫ్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సెకండ్ ఐడెంటిటీ ఆఫ్ ఇన్ ట్రిగనామెట్రీ కాన్సెప్ట్ ఈస్ secant square theta minus tan square theta is equal to 1. ఇవన్నీ ఐడెంటిటీ అమ్మా. ఐడెంటిటీ అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ 1 రావడం, ఇది ఫిక్స్ ఆన్సర్ రావడం. దీన్ని మనం ప్రూఫ్ చేయాలి. అసలు సీకెంట్ ఏమి, tan ఏమి, వాటికి స్క్వేర్స్ అంటూ ఏమి, మళ్ళీ మైనస్ ఏమి, దాని ఆన్సర్ 1 రావడం ఏంటి? దీన్ని ప్రూఫ్ చేయడం కోసం మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెట్ చేసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు తెలుసు. లేదంటే మనకి దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సీకెంట్ థీటా వాల్యూ, tan థీటా వాల్యూ తెలిసి ఉన్నా పర్వాలేదు. ప్రీవియస్ కాన్సెప్ట్ లో ఈ రేషియోస్ చెప్పినామమ్మా. ప్రీవియస్ కాన్సెప్ట్ లో సైన్ థీటా ఎంత, కాస్ థీటా ఎంత, అప్ టు సీకెంట్ థీటా, కోసెకంట్ థీటా ఎంత అని చెప్పినాం. సీకెంట్ థీటా ఫార్ములా వచ్చేసి ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నా. కాన్సెప్ట్ వచ్చేసి h బై ఏ. సీకెంట్ థీటా ఫార్ములా వచ్చేసి h బై ఏ. అదే కొసెకంట్ థీటా tan థీటా ఫార్ములా వచ్చేసి O బై ఏ. ఈ టూ కాన్సెప్ట్స్ తెలిసి మనకి ఫ్రమ్ పైథాగరస్ థీరం ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు అంత కాన్సెప్ట్ ప్రూఫ్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. దీంట్లో ఉండేటటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. తీసుకున్నటువంటి LHS మనకి RHS ని తీసుకొని రావాలి. వాట్ ఈస్ ద LHS ఆఫ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ టూ కాన్సెప్ట్స్ యొక్క స్క్వేర్స్ అండ్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనము సీకెంట్ థీటా అనే వాల్యూ h బై ఏ అని ఉంది. h బై అంటే ఏ అంటే ఏమి, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ కదా. h బై ఏ రాసుకుందాం. h బై ఏ. యాక్చువల్ గా సీకెంట్ థీటా అంటే h బై ఏ. మరి నీకు స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి అంతే. h బై ఏ హోల్ స్క్వేర్ మైనస్, మరి tan థీటా అంటే O బై ఏ కదా. O బై ఏ. దీనికి కూడా పవర్ ఉంది, పవర్ ఇచ్చేసాయి. ఇది మెయిన్ మన ట్రిగనామెట్రీలో ఉండేటటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉండేటువంటి రేషియోస్ లో రెండు ఫార్ములాస్. ఈ రెండు ఫార్ములాస్ నీకు మైండ్ లో ఫిక్స్ ఉంటేనే అక్కడ నువ్వు అప్లై చేస్తావు. ఇప్పటి నుంచి మనకి బేసిక్ నాలెడ్జ్, ఎక్స్పోనెంట్ ఆఫ్ ద బేసిక్ నాలెడ్జ్. ఓకేనా? ఘాతాలు ఘాతాంకాలు అని ఉంటది ఆ కాన్సెప్ట్. ఈ 2 అనేది ఇప్పుడు ఈ రెండింటికి అప్లై అవుతుంది. నౌ దిస్ 2 అప్లైడ్ టు H, 2 అప్లైడ్ టు A, 2 అప్లైడ్ టు O, 2 అప్లైడ్ టు A. ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని సింపుల్ గా? చూడండి, ఫ్రాక్షన్స్ లో అయితే ఉన్నాయి, మధ్య డిఫరెన్స్ ఉంది. ఈ స్క్వేర్ అనేది H కి వర్తిస్తుంది, A కి వర్తిస్తుంది. సిమిలర్లీ O స్క్వేర్, A స్క్వేర్. ఇది బేసిక్ నాలెడ్జ్. నెక్స్ట్ స్టెప్ కూడా మనకి బేసిక్ నాలెడ్జే వస్తుందమ్మా. ఎందుకంటే ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫ్రాక్షన్ లో డినామినేటర్ సేమ్ ఉంటే దాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎప్పుడైతే లైక్ ఫ్రాక్షన్స్ వస్తాయో వాటిని ఒకటేసారి రాయాలి. ఒకటేసారి రాసి నువ్వు ఏం చేస్తావు అంటే న్యూమరేటర్ ని వర్క్ జరిపియచ్చు మనం. చూడండి, ఏ స్క్వేర్ లైక్ టర్మ్స్ యూ రైట్ 1 time. A square denominator same, those fractions are called like fractions. Whenever comes like fractions in sum or subtraction, you write only 1 time. ఓకే సార్ రాస్తే సరిపోతుంది. మరి న్యూమరేటర్ ని ఎలా అంటే ఉన్నవి ఉన్నట్లు రాసి సైన్ ని యూజ్ చేసుకోవాలి. ఉన్నవి ఉన్నట్లు ఏమున్నాయి, H స్క్వేర్ ఉంది, O స్క్వేర్ ఉంది, సైన్ వచ్చేసి మైనస్ ఉంది, ప్లస్ ఉంటే ప్లస్ రాస్తాం. మరి ఇంటూ ఉంటే ఎలా? ఇంటూ ఉంటే వేరే కథ అది. ఓకేనా? ఇంటూ ఉంటే పైన ఇంటూ చేయాలి, కింద ఇంటూ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద న్యూమరేటర్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద డినామినేటర్స్. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ లో అవసరం లేదు. ఇప్పుడైతే చూద్దాం దీన్ని. డినామినేటర్ చూడండి, A స్క్వేర్. మరి దీన్ని ఏం రాస్తాం?
ఫ్రమ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరంలో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా తీసుకుంటాం. టీటా ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. ఫార్ములా వచ్చేసి హైపోటెన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇది మెయిన్ ఫార్ములా. కానీ మనకు వచ్చిన ఫార్ములా చూడండి, హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. అసలు హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ మనకి కనిపిస్తుందా అంటే చూడండి, ఇది హెచ్ స్క్వేర్ ఉంది, ఓ స్క్వేర్ అటువైపు ఉంది, ఇటువైపు తీసుకొస్తే సైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ ఎందుకు తీసుకొస్తున్నారు సార్ అంటే, మన ప్రాబ్లంలో హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ ఉంది. అసలు ఇక్కడ ఇది ఎట్లా దొరుకుతుంది సార్ అంటే, ఇది మనం నేర్చుకోవాలి. ఈ ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ ఫార్ములా నుంచి మనకు 5 ఫార్ములాస్ వస్తాయి. ఆ 5 ఫార్ములాస్ లో పర్ఫెక్ట్ ఉంటే మైండ్ లో డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఇలా రాయకుంటుంటే. ఓకేనా? ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే మనకి ప్రాబ్లం అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేమా? ఇప్పుడైతే ఓ స్క్వేర్ ని తీసుకురండి, నెగిటివ్ అవుతుంది, ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ ఎక్కడైతే ఉంటుందో ఏ స్క్వేర్ రాయొచ్చు అంట. చూడండి, హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ మనకు కనిపిస్తుంది. ఈ ఆన్సర్ ప్రకారం మనం ఏ స్క్వేర్ రాయొచ్చు. ఏ స్క్వేర్ రీప్లేస్ చేసిన చూడండి ఒకసారి. whenever h square minus o square you write a square, h square minus o square is there, you write a square. Now numerator denominator same terms cancel, answer is 1. This is RHS. ఇది మన కాన్సెప్ట్. ఇది ప్రూఫ్ చేయమంటే ఏ విధంగా ప్రూఫ్ చేయాలి? ప్రూఫ్ అనేది ఫార్ములాని మైండ్ లో ఫిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రూఫ్ చూడనట్లయితే ఏమవుతుందంటే, ఫార్ములా అనేది ఎలా వచ్చిందో తెలియదు. అలాంటి ఫార్ములాలు ఎన్నో వస్తుంటాయి, అన్ని ఫార్ములాలు ఒకటేసారి గుర్తుండవు. కాబట్టి ఒక ఫార్ములా రాసిన తర్వాత దాన్ని ఎలా ప్రూఫ్ చేయడం అనేది గుర్తు పెట్టుకుంటే ఆ ఫార్ములా అనేది మైండ్ లో ఫిక్స్ అయ్యి ఆ ఫార్ములా యొక్క సొల్యూషన్ అనేది మనకి కంటికి కనిపిస్తుంటది, మనం బ్లింక్ అవుతుంటది. కాబట్టి చూడండి, ఈ ఫార్ములా అనేది 1 కి ఈక్వల్. ఎవరో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా మళ్ళీ ఒక 4 ఫార్ములాని తోలుకొస్తుంది. ఆ ఫార్ములాస్ కూడా వెరీ ఇంపార్టెంట్, దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. దీంట్లో నా టార్గెట్ వచ్చేసి సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్, నాకు కావాల్సిన టాన్ సీకెంట్ స్క్వేర్ థీటా కావాలని అనుకున్నా. అంటే ఈ రెండు కాంబినేషన్ నాకు అవసరం లేదు, జస్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా కావాలనుకున్నా. అప్పుడు ఈ టర్మ్ అనేది ఇటువైపు వచ్చేస్తుంది. ఈ టర్మ్ అనేది రావడం కోసం టాన్ స్క్వేర్ థీటాని అటువైపు పంపుతున్నా. అప్పుడు ఏమవుతుంది, దీని యొక్క సైన్ మారుతుంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దీని నుంచి వచ్చిన సబ్ ఫార్ములా ఇది. దీంట్లో ఇది దాగుంది, దీంట్లో ఇది దాగుంది. టర్మ్స్ అటు ఇటు మారడం వల్ల ఫార్ములా న్యూ ఫార్ములాగా తయారవుతుంది. వచ్చేది మాత్రం దీని నుంచే, కానీ కొత్త ఫార్ములా. ఎందుకంటే ప్రాబ్లంలో ఇలాంటి 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా వచ్చినప్పుడు మనం సీకెంట్ స్క్వేర్ థీటా రాయడం మనకు తెలియాలి. సో దీంట్లో నుంచి ఎన్ని ఫార్ములాస్ వస్తే అన్ని రాయాలి. ఒకసారి చూడండి, ఒకవేళ దీంట్లో ఉండేటటువంటి సీకెంట్ స్క్వేర్ థీటాలో నేను 2ని రిమూవ్ చేసిన, 2ని కూడా అటువైపు పంపించిన. ఎప్పుడైతే స్క్వేర్ అటు పోతుందో స్క్వేర్ రూట్ అవుతుంది 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఎలాంటి మార్పు జరిగింది అనేది ఇంపార్టెంట్. అది కరెక్ట్ నువ్వు క్యాచ్ చేస్తే నీకు మ్యాథ్స్ వచ్చిన. చూడండి, ఇక్కడ స్క్వేర్ రిమూవ్ అయింది. స్క్వేర్ అంటే ఒక మూవ్ అయిందంటే ఇంకోటి ఏమో జరుగుతుంది అని అర్థం. చూడండి, 2 మూవ్ అయింది, మరి అటువైపు ఏం ప్రాబ్లం అయింది, స్క్వేర్ రూట్ వచ్చింది. మరి ఒకవేళ స్క్వేర్ రూట్ తీసేస్తే మళ్ళీ స్క్వేర్ గా వచ్చేస్తుంది. ఓకేనా? నౌ దిస్ ఈజ్ 1 మోర్ ఫార్ములా. ఈసారి నా ఫార్ములా చూడండి, ఎప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటానేనా, టాన్ స్క్వేర్ థీటా వద్దా? నా టార్గెట్ టాన్ స్క్వేర్ థీటా తీసుకోవాలనుకున్నా. ఇప్పుడు చూడండి, టాన్ స్క్వేర్ థీటా ఒంటరిగా ఉండడం కోసము వాటిని ఆల్రెడీ ఇక్కడ పంపించినాం కదా. ఇప్పుడు టాన్ స్క్వేర్ థీటాకి 1 అనేది కాన్స్టెంట్. ఈ 1 ఇటు పంపితే ఏమవుతుంది, టాన్ స్క్వేర్ థీటా ఒంటరిగా దొరుకుతాడు. సో టాన్ స్క్వేర్ థీటా ఫార్ములా చూడండి, టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఒంటరిగా కావాలి కాబట్టి 1ని ఇటు పంపితే 1కి ప్లస్ ఉంటుంది కాబట్టి మైనస్ అవుతుంది. ఫస్ట్ ఇది రాసి 1 రాయాలి. సీకెంట్ స్క్వేర్ థీటా ఈ 1కి పాజిటివ్ ఉంది కాబట్టి -1. 1 మోర్ ఫార్ములా. ఒకవేళ ఈ టాన్ స్క్వేర్ థీటాలో ఉన్నటువంటి 2ని రిమూవ్ చేస్తే 4th ఫార్ములా అవుతుంది. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అటు పంపితే స్క్వేర్ రూట్. ఇంతకుముందు చెప్పిన సబ్జెక్ట్ అది ఇప్పుడు రిపీట్ అవుతుంది.
ప్రాక్టీస్ చేసి గుర్తుంటది. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1. చూడండి, ఒక ఫార్ములాని బేస్ చేసుకొని 4 ఫార్ములాలు తయారైనాయి. దీని నుంచి ఇంకో కొన్ని ఫార్ములాలు వస్తాయి, ఆ ఫార్ములాని కూడా చెక్ చేద్దాము. వెరీ ఇంపార్టెంట్. చూడండి, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. మీకు తెలిసిన విషయం. ఇప్పుడు ఇది ప్రూఫ్ అయింది ఆల్రెడీ. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఒక ఫార్ములా ఉంటది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఒకసారి చెప్పండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీన్ని ఇలా రాయొచ్చా, సీకెంట్ టీటాకి హోల్ స్క్వేర్ టాన్ టీటాకి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీంట్లో ఎలాంటి మార్పు లేదు, మిస్టేక్ అనేది ఏం లేదమ్మా ఇక్కడ. ఓకేనా, స్క్వేర్ చెప్పి టీటా చెప్పినా మొత్తం రాసి హోల్స్ చెప్పినా ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు ఇది మీకు ఈ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ సైడ్ బాగా చూడండి. ఈ సీకెంట్ టీటాని స్మాల్ ఏ అనుకోండి, టాన్ టీటాని వై అనుకోండి. ఇప్పుడు ఇది ఏ ఇది బి అయితే ఇప్పుడు ప్రొనౌన్స్ చేయండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రాయమంటావు కదా సార్ అంటే ఎస్, కానీ ఏబి ప్లేస్ లో ఎవరు వస్తే వాళ్ళని రాయమంటున్నా. రీప్లేస్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ హియర్ secant theta and tan theta, so that our formula is a plus b into a minus b. ఏ ప్లేస్ లో ఏ లేదు, secant theta ఉంది. బి ప్లేస్ లో బి లేదు, tan theta ఉంది. మళ్ళీ ఏ ప్లేస్ లో ఏ లేదు, secant theta ఉంది. బి ప్లేస్ లో బి లేదు, tan theta ఉంది. is equal to 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఒక ట్రిగనామెట్రీలో ఆల్జెబ్రిక్ సంబంధించిన ఫార్ములా తయారై వచ్చింది ఇది. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అనేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉండడం వల్ల ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్లేస్ లో సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి రెండేసి ఫార్ములాలు రాయొచ్చు. ఎలా అంటే ఈ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ని ఇటువైపే ఉంచుకొని మిగిలిన పదాన్ని అటువైపు తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది మల్టిపుల్ చేస్తుంది, అటువైపు డివిజన్ చేస్తుంది. సో దట్ అవర్ ఫార్ములా ఈస్ 1 secant theta minus tan theta. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇదే టర్మ్ ఇక్కడే ఉంటే ఎరా మరి అంటే, ఎవరినైతే ఇంత ముందు కాన్స్టెంట్ గా ఇక్కడ పెట్టినావో ఆ టర్మ్ అటు పోయి డివిజన్ చేస్తుంది. ఇది అర్థమైంది అనుకుంటా. మీకు ఫార్ములా రాకపోతే ఆ టాపిక్ ని వదిలిపెట్టడం చాలా ఉత్తమం. ఇంకా ఎందుకు తెలుసా, ఒక్క ఫార్ములా రాకుండా మనం ట్రిగనామెట్రీ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒక్క ఫార్ములాని బేస్ చేసుకుంటుంటే ఎన్ని ఫార్ములాస్ తయారని ఎలా ప్రూఫ్ అయింది అన్ని ఈ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి ఒక ఐడెంటిటీ తీసుకున్నాం, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఫిక్సింగ్ ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించిన ఫార్ములాస్ కూడా ఎలా వచ్చినాయో రీప్రజెంట్ చేసినాము. ఇంకోసారి మీకు అర్థం కాకపోతే దీన్ని రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఎస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.